హలో అండి. హాయ్. అందరు ఎలా ఉన్నారు? ఏంటా ఇవన్నీ అనుకుంటున్నారా? మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చారనుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను చాలా బాగా మోసపోయానండి. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఎంత బాగా మోసపోయానంటే 2500కి మోసపోయానండి. ఇదొచ్చేసి మాది పల్లెటూరండి. అయితే ఇక్కడికొచ్చేసి అవి ఇవి ఏవో ఒకటి అమ్మటానికి వస్తుంటారండి. వేరే ఒకళ్ళొచ్చేసి ఇది స్క్రాచ్ కార్డ్ అండి. అది స్క్రాచ్ చేస్తే ఏదో ఒకటి వస్తుందండి. ఏది రాకపోతే మాత్రము మీ అమౌంట్ మీకు తిరిగి ఇచ్చేస్తాము, 300 కట్టి కార్డు తీసుకోవాలి అన్నారు. నేను వచ్చేసి వద్దండి, మాకు అవసరం లేదు అన్న. ఇంకా అందరూ చాలామంది ఉన్నారులేండి. అయితే మా అమ్మగారుండి సరే అండి నేను తీసుకుంటాను, ఏమీ రాకపోతే మాత్రము మా 300 మాకు వాపస్ ఇస్తారు కదా అంటే అవునండి అని చెప్పారు. పోతే అక్కడికి ఇంక సరే అని కట్టి తీసుకున్నామండి. తీసుకున్నాక ఇదిగోండి ఇవైతే వచ్చినాయండి. ఏమేంటి అంటే నాన్ స్టిక్ ప్యాన్, దోశ ప్యాన్ ఒకటి, కడాయి ఒకటి, పొంగడాల ప్యాన్ ఒకటి, ఎలక్ట్రిక్ పొయ్యి ఒకటి వచ్చిందండి. వస్తే ఇంక వీటన్నిటికీ ఏంటంటే 2500 కట్టాలన్నారండి. అదేంటి వద్దు అంటే మళ్ళీ మనీ వాపస్ ఇస్తామన్నారు కదా, మళ్ళీ ఇదేంటి అంటే లేదండి అమౌంట్ కట్టి తీసుకోవాలి, ఇంక ఇవి వద్దు అనుకుంటే మాత్రం మీ మనీ వాపస్ రాదు, మీకు ఏదో ఒకటి తగిలింది కదా, ఏది రాకపోతే మనీ వాపస్ అన్నారండి. ఇంకేం చేస్తామండి, తీసుకున్నప్పుడు ఆ 300 వదులుకోలేక దానికి పోయి అదేదో అంటారండి, అది తెలియట్లేదు, మొత్తానికి 2500 పెట్టామండి. పోతే వీటి క్వాలిటీ వచ్చేసి వరస్ట్ క్వాలిటీ అండి. అస్సలు బాగలేదు వీటి క్వాలిటీ వచ్చేసి. అసలు ఈ నాస్టిక్ ప్యాన్ కానీ పొంగడాల ప్యాన్ కానీ అస్సలు బాగలేవండి. ఇంకా పొయ్యి ఎలా ఉంది అనేది ఇంకా చూడలేదు. ఇంకా నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చిపోయారండి. ఇక నువ్వు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి. వేరే ఏదన్నా ఐటెం మార్చేస్తామంటే సరే ఐటెం మార్చి తీసుకుందామని చూస్తే ఇంకా మేము తీసి చూసినాక వీటి క్వాలిటీ బాగలేదని సరే ఇక్కడే ఉంటామండి మేము, ఈవినింగ్ దాకా ఉంటామంటే ఇంక వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తుంటే నెంబర్ స్విచ్ ఆఫ్ అండి. ఇట్లాగా మా దగ్గర మొత్తం 3 నెంబర్స్ తీసుకున్నారండి. ఒకరు వచ్చేసి గ్యాస్ స్టవ్ తీసుకున్నారండి 3 పొయ్యలది, ఇంకొకరు వచ్చేసి వెట్ గ్రైండర్ తీసుకున్నారు, నేను వచ్చేసి ఇదిగోండి ఇవి తీసుకున్నాను. ఇదిగోండి ఇది పొయ్యి, ఇదైతే చూడలేదండి ఎలా ఉంది అనేది, దీని క్వాలిటీ అయితే తెలియదండి. మీరు ఇలాగ ఎప్పుడైనా మోసపోయారా అండి? మోసపోతే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ప్లీజ్ అండి. పోతే దీనికి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. ఇదిగోండి ఇది వారంటీ కార్డు. ఇది రాసివ్వమంటే వాళ్ళ నెంబర్ వేయలేదు, కనీసం వారంటీ రాయలేదు. ఇచ్చేటప్పుడేమో 2 years వారంటీ అన్నారు. సరే ఇప్పుడు రాసివ్వండి అంటే వెహికల్ ఒకటి తెచ్చారండి, ఇది ముందల పెట్టేసి వచ్చి రాసిస్తామండి, రోడ్డుకి అడ్డంగా ఉంది కదా అని అన్నారండి. అంతేనండి. ఇకనా ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.